నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రియ భక్తులారా, నా చెంతకు వచ్చి భక్తితో చేతులు చాపి నన్ను ఆశ్రయించిన వారిని నేనెప్పుడూ నిరాశపరచును. నా శరీరం ఎక్కడ ఉన్నా మీకోసం సప్త సముద్రాలు దాటైనా నా అనుగ్రహాన్ని మీపై కురిపించగలను అంటూ షిరిడీ సాయి తన భక్తులకు అభయానందాన్ని ప్రకటిస్తున్నాడు. సర్వజన హృదయాలలో సౌజన్యమూర్తిగా, ఆధ్యాత్మిక స్ఫూర్తిగా సాయి తేజరిల్లుతున్నాడు. సాయి భౌతికంగా దూరమై ఎన్నో దశాబ్దాలు గడిచినా నేటికీ భక్తులకు తన ఉనికిని సాయి వెల్లడిస్తున్నాడు. తన మహిమా వైభవాన్ని సాకారం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే మన రాష్ట్రంలో ఊరూరా సాయి దివ్య మందిరాలు ఆవిష్కారమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే విశాఖపట్నం కూర్మనపాలెం ప్రాంతంలోని శ్రీ దత్త సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాలని నేటి తీర్థయాత్రలో తెలియజేద్దాం. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను ఎప్పటికీ మరువను. నన్ను మీ ఆత్మీయులలో ఒకరిగా భావించి నన్ను ఆశ్రయించండి. ఈ దయార్థ మనస్కుడు మీకు చేతనెంత సాయం చేస్తాడని బాబా తన భక్తులకు ఎన్నో సందర్భాలలో చెప్పాడంటారు. ఇంతటి కరుణాసముద్రుడైన షిరిడీ సాయి అందరి దైవమై అందరి హృదయాలలో పరంజ్యోతిగా వెలుగొందుతున్నాడు. తమ ఆరాధ్య దైవాన్ని భక్తులు తమ నెలవులలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకుని సాయి ఆరాధనను నిత్య భక్తి చైతన్య స్రవంతిగా కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే విశాఖ కూర్మనపాలెం శాతవాహన నగర్లో ఉన్న దత్తసాయి మందిరం సాయి దివ్య సన్నిధిగా ప్రకాశిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరబ్రహ్మం, సచ్చిదానంద సమర్థ సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుడు. బ్రహ్మాది దేవతలందరూ వారి వారి అంశల్ని ఒకటిగా చేసి ప్రజలందర్నీ ధర్మమార్గమున నడిపించుటకే నిన్ను పంపిరయ్యా. ఓ సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ భక్తులు సాయిని ఆర్తిగా కీర్తిస్తారు. విశాఖ కూర్మన్నపాలెంలోని సాయి దివ్య మందిరం భవ్యమైన ఆధ్యాత్మిక సన్నిధిగా అలరారుతోంది. ఉత్తరాంధ్రలోని షిరిడీ సాయి మందిరాలలో ప్రసిద్ధ మందిరంగా అలరారుతోంది. చాంద్ పాటిల్ పెంపుడు గుర్రమైన బిజిలీ జాడ చెప్పి తన భక్తజన పక్షపాతాన్ని బాబా మొదటిసారి చాటుకున్నారు. ఆనాటి నుంచి బాబా భక్తజనాపేక్ష అనంతంగా అఖండంగా కొనసాగుతోంది. అందుకు నిదర్శనమే ఊరూరా వాడవాడలా వెల్లివిరుస్తోన్న షిరిడీ సాయి మందిరాలు. 2005వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన ఈ మందిరంలో సాయి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అత్యంత ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ మందిరంలోని సాయి ప్రతిమను చిత్తూరు జిల్లా ఏర్పేడు సుఖబ్రహ్మ వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద గిరిస్వామివారు ప్రతిష్టాపన చేశారు. సమతకు సోపానం, మమతకు ఆధారం, జీవన పావనం నీ గుడి ప్రాంగణం. గీతా బైబిలు ఖురాను సారము, సాయి నీ సుమధుర నామము. సాయి భక్తులందరి హృదయాలలో వెలిగే అంతర్యామి సాయీశ్వరుడు. మనోవాకాయ కర్మలతో భక్తులు సాయిని ఆశ్రయించి, సేవించి, పూజించి సాయి దివ్య కృపకు పాత్రలవుతున్నారు. ముమోక్షువులుగా ముకుళిత హస్తాలతో సాయి దరిచేరి శరణు వేడుతారు. భక్తులందరి మొరల్ని ఆలకించే ఆత్మీయహితుడు షిరిడీ సాయినాథుడు. ఈ సన్నిధిలో కూడా ప్రతి నిత్యం సాయి భక్తి స్రవంతి పరిడవిల్లుతుంది. పూజలు, హారతులు, ఉత్సవాలు, సంకీర్తనలు నేపథ్యంగా సాయి సత్సంగం కొనసాగుతుంది. ఈ సాయి సన్నిధి సాయి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. భక్తుల్ని బ్రోచుటే నా ధర్మం, నా భక్తులందరికీ నేను బానిసనని బాబా తన భక్తప్రియత్వాన్ని చాటుకున్నాడు. ఆ భక్తరక్షణా దీక్షలో భాగంగానే ఈ క్షేత్రంలో కూడా వర్ధిల్లుతూ తన అనుగ్రహ తత్వాన్ని కొనసాగిస్తున్నాడు. రజత సింహాసనంపై రమ్యంగా రాజిల్లే ఆర్తత్రాణపరాయణుడిగా సాయినాథుడు సుప్రసన్నమూర్తిగా దర్శనమిస్తాడు. మనసా వాచా ఎల్లవేళలా కొలిచే భక్తుల పాలిట దయాపూరితునిగా సాయి దర్శనమిస్తున్నాడు. 1854 సంవత్సరం వసంత ఋతువులో షిరిడీలోని వేపచెట్టు సమక్షంలో తపోదీక్షలో తొలిసారి దర్శనమిచ్చారు
సాయి. శ్రద్ధ, సబూరి అనే సాయి అందించిన జంట సూక్తుల నేపథ్యంగా సాయి దివ్య మందిరం అలరారుతోంది. షిరిడీ సాయినాథుడు భక్తులెందరికో ఆపన్న బంధువు. అందుకే సాయిని ఆరాధించుకోటానికి, తమ మనోభీష్టాల్ని సాయికి విన్నవించుకోటానికి ఈ మందిరానికి ప్రతినిత్యం తరలివస్తారు. విశేషించి సాయికి ప్రియకరమైన గురువారం నాడు ఈ మందిరం భక్తావళితో కళకళలాడుతుంది. పిలిచినంతనే పలికే దైవం నీవయ్యా, కలియుగాన మా రక్షకుడు నీవేనయ్యా, కోరిన కోర్కెలన్నీ నెరవేర్చే నువ్వు దయాసింధువు, కామధేనువై మా మొరలు వినే ఆత్మీయ బంధువు అంటూ భక్తులు పరిపరి విధాలుగా సాయిని వేడుకుంటారు. సర్వం సాయిమయం జగత్, సర్వం సాయి సకలం, అఖిలం సాయి, అనంతం సాయి. ఇది సాయి భక్తుల్లో అంతరంగంలో ప్రతిధ్వనించే భావజాలం. అలాంటి సాయిని విశేషంగా ఉత్సవ సందర్భాలలో ఆరాధిస్తారు. గురు పౌర్ణమి, దత్త జయంతి వంటి పర్వదినాలలో ఈ సన్నిధి భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. ఈ యొక్క సాయినాథ్ యొక్క ఆలయంలో ప్రతి కార్యక్రమం అత్యద్భుతంగా సాయినాథుని ఆశీస్సులతో ప్రతి కార్యక్రమం కూడా మొట్టమొదటిగా స్వామి గురు పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి గురు పౌర్ణమి నాడు స్వామికి అత్యంత వైభవపేతంగా చంద్రాభిషేకం చేస్తాము. తర్వాత వచ్చేటువంటి గణపతి నవరాత్రులు అవనియండి, అలాగే గీతా జయంతి అవనియండి, శ్రీకృష్ణ జన్మాష్టమి అవనియండి, ప్రతి కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో ఇక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. విశాఖ కూర్మన్నపాలెంలోని సాయి మందిరం ఉత్సవ శోభతో కళకళలాడుతూ ఉంటుంది. గురువారపు సందళ్లే కాక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న మందిర వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 నుంచి 17 వరకు సప్తాహ వేడుకలు జరుగుతాయి. జననము నీవే, మరణము నీవే, జననము నీవే, మరణము నీవే, జనన మరణ చక్రము నీవే, జననము నీవే, మరణము నీవే, జనన మరణ చక్రము నీవే, దైవము నీవే. షిరిడీ సాయి మానవతా పరిమళాలకు, మాననీయ విలువలకు ప్రతీక. సమభావం, సౌమనస్యం, సౌజన్యం, సౌహార్దం సాయి బోధించిన దివ్య సందేశాలు. ఈ నేపథ్యంలో సాయి సత్సంగానికి, ధ్యానస్థితికి భక్తులకు ఉపకరించే ద్వారకామాయి ధ్యాన మందిరాలు ఈ మందిరంలో అదనపు ఆకర్షణలు. సాయి స్మరణం, ధ్యానం, మననం, కీర్తనం, సేవనం, ఆరాధనం ఇవన్నీ సాయి అనుగ్రహాన్ని పొందటానికి ఉదాత్తమైన సోపానాలు. ఆ సోపాన క్రమాల్ని అందుకోటానికి భక్తులు ఈ మందిర ప్రాంగణంలో ఉన్న సాయి ధ్యాన మందిరంలో కాసేపు ధ్యాన నిమగ్నులవుతారు. ఈ ధ్యాన మందిరంలో షిరిడీ సాయిని అచ్చంగా పోలిన వర్ణరంజితమైన మూర్తి సజీవ కళతో అలరారుతోంది. స్వయంగా సాయినాథుడే భక్తుల్ని బ్రోవటానికి విచ్చేశాడా అని విభ్రాంతిని కలిగించే రీతిలో ఈ శిల్పాన్ని మల్చిన కళాకారుడు అభినందనీయుడు. ఇదే మందిర లోగిలిలో సర్వాభీష్టప్రద వరసిద్ధి వినాయక స్వామి మందిరం నెలకొని ఉంటుంది. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. ఇదే సన్నిధిలో గురు పరంపరకు ఆద్యుడైన ఆది గురువు దత్తాత్రేయ స్వామి సన్నిధి ఉంటుంది. యోగమార్గ రక్షణ, ధర్మానువర్తన, దత్త సందేశాలు. మాలా కమండలధరః కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే ఢమరు త్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖచక్రే వందే తమత్రివందనం భుజషట్కయుక్తం అంటూ దత్తుణ్ణి భక్తులు ఆరాధిస్తారు. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే, దత్తాత్రేయమహం భజే.
పాలరాతితో తీర్చిదిద్దిన మురళీగానలోలుడు వేణుగోపాలుని దివ్యమంగళ విగ్రహం కూడా ఆకట్టుకుంటుంది. కూర్మన్నపాలెం దత్తసాయి మందిరంలో అభయాంజనేయ స్వామి సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. ఆంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. నీ స్మరణ భక్తుల మదిలో చింతలు బాపు, నిన్ను మది నిలిపిన కష్టములన్నీ రూపుమాపు, నీ ఆరాధనలో ఉండదులేమి, ఆదుకనువయ్యా సాయి ఓ అంతర్యామి. ఇలా కొనసాగే సాయి ఆరాధనా రీతి ఓ అనంత ఆధ్యాత్మిక క్రతువు. అందుకు ఈ మందిరం కూడా దోహదపడుతోంది. సాయి భక్తుల పాలిట చింతామణి, కల్పవృక్షం, కామధేనువు, నమ్మి కొలిచిన వారి పాలిట వరాల వేలుపు. ఆ వేలుపు మనందరికీ సకల సౌఖ్యాల్ని, సమస్త శ్రేయాల్ని అందించాలని వేడుకుందాం.